వెల్కమ్ టు షణ్ముఖ రుచులండి. మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ పాలక్ స్వీట్ కార్న్ రైస్ అండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని అందులోకి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 2 గ్లాసులు వాటర్ పోసుకొని 3 కట్టెలు పాలకూర శుభ్రంగా కడిగి పెట్టుకొని కట్ చేసుకున్న పాలకూర వేసుకొని అంతా బాగా దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలండి. దగ్గరకు వచ్చే ఉడికాక ఇది తీసుకొని పాలకూరని చల్లటి నీళ్ళలో వేసుకోవాలండి. మీకు చల్లటి నీళ్ళలో వేసుకోవటం ఇష్టం లేకపోతే అది తీసుకొని పక్కకు పెట్టుకొని కూలి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవచ్చండి. ఇప్పుడు చల్లటి నీళ్ళలోంచి పాలకూర తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఒక 4 లేక 5 పచ్చిమిరపకాయలు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. ఒక 4-5 పచ్చిమిరపకాయలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఈ పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇంకో ప్యాన్ పెట్టుకోవాలండి. రైస్కి ఆన్ చేసుకో ఆయిల్ హీట్ ఎక్కాక ఆయిల్ వేసుకోవాలండి. ప్యాన్ హీట్ ఎక్కాక నేను రైస్కి సరిపోను ఒక 5-6 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేస్తున్నానండి. 5-6 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కించుకోవాలండి. ఈ ఆయిల్ హీట్ ఎక్కాక ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, చిన్న స్పూన్ తోటి ఒక 1 టీ స్పూన్ 1.5 టీ స్పూన్ దాకా షాజీరా వేస్తున్నానండి. వేసుకొని అది కొంచెం వేగాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, నేను ఇక్కడ పచ్చిమిరపకాయలు ఏమి వేయట్లేదు ఎందుకంటే పాలకూరతో పచ్చిమిర్చి మిక్సీ పట్టేసుకున్నాను కదండి. ఈ ఉల్లిపాయలు బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. ఇప్పుడు అంతా దగ్గరకు అనుకొని అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. కలుపుకున్నాక ఉల్లిపాయలు 50% వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఇదంతా పచ్చివాసన పోయే వరకు వేగాక ముందుగా మిక్సీ పట్టుకున్న పాలకూర పేస్ట్ వేసుకోవాలండి. పాలకూర పేస్ట్ ముందుగా ఉడికించుకున్న స్వీట్ కార్న్ వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని ముందుగా ఉడికించి రెడీ చేసుకున్న పాలకూర పేస్ట్, స్వీట్ కార్న్ 1 కప్పు స్వీట్ కార్న్ వేసుకోవాలండి. 1 కప్పు స్వీట్ కార్న్ కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. పాలకూర, స్వీట్ కార్న్, ఉల్లిపాయ అన్నీ బాగా కలిసిపోయేటట్టు బాగా కలుపుకున్నాక అప్పుడు రైస్కి అంతగా సరిపోను ఉప్పు వేసుకోవాలండి. దీనికి కాంబినేషన్ రైతాతో చాలా బాగుంటుంది. రైతాతో కానీ ఏదైనా గ్రేవీ కర్రీ కూడా ఉంటే తినచ్చండి, చాలా బాగుంటుందండి. ఇప్పుడు తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీరా పొడి. నేను పచ్చిమిర్చి కూడా వేసాను కాబట్టి ఇక్కడ కారం తగ్గించి వేసుకున్నానండి. మీకు కారం ఎక్కువ తినేవాళ్ళు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవండి. నేను ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువే వేసానండి కారము. వేసి తర్వాత 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. అంతా ఒకసారి బాగా కలిపేసుకొని ముందుగా ఇదంతా బాగా కలుపుకున్నాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్ బాస్మతి రైస్ అండి. 1కి 1.5 వాటర్ పోసి ఉడికించి పక్కకు పెట్టుకోవాలండి. పెట్టుకున్న ఆ రైస్ వేసుకోవాలండి. రైస్ కూడా వేసి అంతా ఒకసారి రైస్ అంతా పాలకూరకి అంతా పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్నాక పైనుంచి మిగిలిన స్వీట్ కార్న్ కూడా వేసుకొని గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవటమేనండి. మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. ఇప్పుడు స్వీట్ కార్న్తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవటం. ఇది రైతాతో చాలా బాగుంటుందండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.